ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరొక పర్యాయము నీ యొక్క వాక్యాన్ని మేము నాయన ధ్యానించుచూ ఉండగా ప్రభువా, కొన్ని మాటలు మీరు మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి సహాయం చేయండి. వినివారికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండడానికి కృప చూపించండి. నన్ను, నా కుటుంబాన్ని, అలాగనే ప్రభువా నాయన చిన్న పరిచర్యను సహవాసాన్ని ప్రత్యేకంగా దీవించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి ప్రియులరా, మరొక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ మాట మనం చదువుకుందాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. చూడండి, సామెతలు అంటే సులభంగా మరి వాడుక భాషలో చక్కగా అర్థమయ్యే రీతిలో దేవుడు సొలొమోన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రపంచానికి ఎన్నో సామెతలను, ఎన్నో కీర్తనలను దేవుడు రచించి ఉన్నాడు. చూడండి ప్రియులరా, ఈయన ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు ఎలాంటివాడు? దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు. అవును, తండ్రి భక్తి చేస్తే, దేవుని చిత్తానుసారంగా జీవిస్తే కుమారుడు కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటాడు. తల్లి భక్తి చేస్తే కుమార్తె కూడా దేవుని చిత్తానుసారంగా భక్తి చేస్తుంది. ఇంట్లో మరి భక్తి భావాలు కలిగినటువంటి, భయభక్తులు కలిగినటువంటి వారు తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ జ్ఞానం ఎలా వచ్చింది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ జ్ఞానమునకు మూలము. దావీదు చిన్నతనము నుండి కూడా ఎలా ఉన్నాడు? భయభక్తులతో జీవించాడు. చిన్న వయసు నుంచి కూడా గొర్రెలు కాసుకుని ఆ యొక్క స్టేజ్ నుంచి కూడా దేవుడు అంటే ఎంత ఆశో. చిన్నప్పుడే పాటలు పాడుతూ ఉండేవాడు, చిన్నప్పుడే చక్కగా దేవుణ్ణి ఎంతో ప్రేమించేవాడు. మనం దేవుని ప్రేమించకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా, కుటుంబాలు బాగుపడాలి, ఆశీర్వాదం రావాలి, మేలు దొరకాలి, అడుగుపెట్టిన స్థలం అంతా కలిసి రావాలి అని ఎలాగా మనం ఆశపడతాం? మంచిది కాదు. అలా కోరుకోవటం అది సరైన విధానం కాదు. నీవు మొదట దేవునితో నీవు నిబంధన చేసుకొని, దేవుని మాటకు లోబడతానని నువ్వు తీర్మానం చేసుకొని, ఇక పాపం చేయకుండా, మోసం చేయకుండా నీవు జీవిస్తూ ఉండాలి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ అంతరంగంలో కార్యము చేస్తాడు. చూడండి, దావీదు అలా జీవించాడు. తనకు పుట్టినటువంటి కుమారుడు సొలొమోను ఎంత జ్ఞానం సంపాదించాడో చూడండి ప్రియులారా. మొదటి రాజులు 4వ అధ్యాయము 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. చూసారా? ఏంటంట? 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. చూసారా? ఎలాంటి జ్ఞానం దేవుడిచ్చినాడండి. ఒక సామెత అయినా మనకు వచ్చుద్దా? ఒక కీర్తన అయినా మనం రచించగలుగుతామా?
సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి జ్ఞానం అడుక్కున్నాడు సొలొమోను. అయ్యా, పరిపాలన ఎలా చేయాలో నాకు తెలియదయ్యా, మీరే జ్ఞానం ఇవ్వండి అయ్యా అని మొట్టమొదట దేవుడిని జ్ఞానం అడిగాడు. దేవుడిని జ్ఞానం అడిగితే ఆశ్చర్యపడ్డాడు దేవుడు. ఈ ప్రార్థన ఎవరు చేయలేదయ్యా, అందరూ బంగారం అడుగుతారు, వెండి అడుగుతాడు, ఇల్లు అడుగుతారు, భూములను అడుగుతారు, ఆస్తులను అడుగుతారు, ఐశ్వర్యం అడుగుతారు, పేరును అడుగుతారు, ప్రఖ్యాతను అడుగుతారు. మరి నువ్వేంటయ్యా ఇలాగా అడుగుతున్నావని దేవుడు ఆశ్చర్యపడి, జ్ఞానంతో పాటు దేవుడు బైబిల్లో ఉంది, అయ్యా నీకు పేరు ప్రఖ్యాతులను ఇస్తా, జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యం ఇస్తా, జ్ఞానంతో పాటు నీకు జయాలు ఇస్తా, జ్ఞానంతో పాటు నీకు ఆరోగ్యం ఇస్తా, జ్ఞానంతో పాటు నీకు గొప్ప సంపద, బంగారం, వెండి ఇస్తానయ్యా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మొదట మనము భక్తిని అడగాలి, మొదట మనము విశ్వాసాన్ని అడగాలి, మొదట మనము క్షమాపణ అడగాలి, మొదట మనము ఏమడగాలి, మారు మనసు గురించి అడగాలి, మొదట మనము ఏమడగాలి, తగ్గింపు జీవితాన్ని అడగాలి. వాటితో పాటు దేవుడు వాటి పక్కనే ఉంటాయి, వాటిని ఆనుకునే ఉంటాయి ఆశీర్వాదాలు, వాటి పక్కనే ఉంటాయి, వాటిని ఆనుకునే ఉంటాయి, వాటిలో ఉంటాయి. కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు ఎలాంటి వారు, గర్విష్ఠులు, అహంకారులు, పంది ముక్కునున్న బంగారు కమ్మిలాంటి వారు. వివేకము లేని స్త్రీ, వివేకం లేదు, వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మితో పోల్చాడండి దేవుడు. వివేకం లేని స్త్రీ, జ్ఞానం లేని స్త్రీ, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదు, ఎప్పుడే పని చేయాలో తెలియదు. భర్తను ఎలా పడితే అట్లా మాట్లాడతాం, పిల్లల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం, మరి బంధువులను ఎలా పడితే మాట్లాడతాం. స్వార్థము, ఏమండి, ఒకరినొకరిలాగా మరొకరిలాగా. ఎంత ఘోరం అండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా. అత్తమామల్ని ఒక రకంగా చూడటం, తల్లిదండ్రుల్ని ఒక రకంగా చూడటం, తన బంధువుల్ని ఒక రకంగా చూడటం, వేరే వారిని మరొకలాగా చూడటం, ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా, ఒకళ్ళలాగున మరొకలాగున. జ్ఞానం ఉందా? వివేకం లేని సుందర స్త్రీ. సుందర స్త్రీయే, అందం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, రంగు ఉంది. ఏంటికి? గర్విష్ఠురాలు, వివేకం లేదు. వస్తే అందగత్తే, కానీ ఏమి లేదు, వివేకము లేదు. వివేకం ఎలా వస్తుంది? వివేకం ఎలా వస్తుంది? జ్ఞానం ఎలా వచ్చుద్ది? తెలివి ఎలా వచ్చుద్ది? వివేక స్కూల్లో చదివితే వచ్చుద్దా? చైతన్య స్కూల్లో కాలేజీలో చదివితే వచ్చుద్దా? వివిఐటీలో చదివితే వచ్చుద్దా? విజ్ఞానంలో చదివితే వచ్చుద్దా? ఎలా? దేవుని యందు భయభక్తులు కలిగి సాగిలపడి నీ పాపమును, నీ యొక్క స్వభావాన్ని సరిచేసుకుంటే వచ్చుద్ది. సొలొమోను అలాగా తండ్రి భక్తి తెలుసు, తండ్రి భక్తి తెలుసు సొలొమోనుకి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ధర్మశాస్త్రం తెలుసు, మోషే విధానం తెలుసు. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పడికట్టు ఆ నడికట్టు తెలుసు, ఆ జీర సారా, ఆ చిన్ననాటి నుంచి విధానము, ఆ తల్లి పెంపకం, ఏమండి, ఆ బంధువులు, ఆ ఇరుగు పొరుగు వారు,
ప్రార్థన చేయటం అన్నీ తెలుసు. దాని ప్రకారంగా నడుచుకున్నాడు. అప్పుడు ఏం రాశాడంట? 3000 సామెతలు, 1005 కీర్తనలు రాసి జంతువులేంటి, చెట్లు, జలచరాలు అన్నిటిని వర్ణించాడండి. అతని జ్ఞానం కోసం భూపతులందరూ, పెద్ద పెద్ద అధిపతులు ఎక్కడి నుంచో రాష్ట్రాలు, దేశాలు దాటి అయ్యా ఎలా ఉంటాడు ఆయన, బాప్తిస్మిచ్చి యోహాను బోధ వినటానికి యోర్దాను నుంచి, సమరించి, గలిలయ నుంచి, యెరూషలేము నుండి ఏమండి పరిగెత్తుకుంటూ రాలా? ఆయన ఇటువాడో పాపాన్ని ఖండిస్తూ సువార్త ప్రకటించాడు. మారుమనసు పొందండి. సైనికులకి ఎలాగా నడవాలో చెప్పాడు, పరిసయ్యుల్ని ఎలాగ నడుచుకోవాలో చెప్పాడు, సద్దుకయ్యుల్ని ఎలాగ నడుచుకోవాలో చెప్పాడు, శాస్త్రుల్ని ఎలాగ నడుచుకోవాలో చెప్పాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మానవులమైనటువంటి మన జీవితాల్లో ఎంత చెప్పినా సరే ఇంకా మరి నీవు లోక సంబంధంగా నడుచుకుంటున్నావంటే నీకు ఏం ఆవరించింది? సహోదరుడా, సహోదరి, జ్ఞానం సంపాదించుకో. సొలొమోను ఏం సంపాదించుకున్నాడు? జ్ఞానం సంపాదించుకున్నాడు. ప్రసంగి 12:9 ప్రసంగి జ్ఞాని అయ్యుండెను, అతడు జనులకు జ్ఞానమును బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలు రాశాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! గమనించండి. జ్ఞానులకే ఏం చేశాడంట? జనులకు జ్ఞానం బోధించాడంట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, 2 వేశ్యలు ఉన్నారు బైబిల్లో. సొలొమోను కాలంలోనే వేశ్యలుంటే ఒక నిద్రపోద్ది తన బిడ్డని చంపేసుకుంది నిద్రపోయి. మరి ఎంత ఘోరం! అర్ధరాత్రి టైంలో చూస్తే తన పిల్లోడు చనిపోయి ఉన్నాడు. దొంగ తెలివితేటలు ప్రదర్శించింది ఈ వేశ్య. ఏమండి, చనిపోయిన తన బిడ్డను తీసుకొని బ్రతుకున్నటువంటి పక్కమట ఉన్నటువంటి ఇంకొక వేశ్య కొడుకుని తాను తీసుకుని తన పక్కలో వేసుకుంది. చచ్చిపోయిన పిల్లోడిని ఆమె పక్కలో వేసింది. సరే, ఉదయం లేచి చూసుకుంటే పోలికలు తెలుస్తాయి కదండి. చిన్న బిడ్డలైనా సరే తల్లికి తెలియదా పోలిక? ఏమండి, ఈ తల్లి చూసుకుంది, అమ్మో ఈ పిల్లోడు నా పిల్లోడు కాదే, ఆమె పిల్లోడు కదా, ఇదేంటి ఈ అన్యాయం? ఏమమ్మా ఏంటి, నా పిల్లోడిని నువ్వు తీసుకొని చచ్చిపోయిన పిల్లోడిని నా పక్కలో పడుకేసావు, ఇది ధర్మమా, ఇది న్యాయమా అని కేకలేసి అడుగుతుంటే ఆ దొంగ స్త్రీ, హై అదే బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బే, చచ్చిపోయినోడు పిల్లోడే నీ పిల్లోడు, బతుకున్న పిల్లోడు నా పిల్లోడు. ఎంత ఓటరిస్తారో ప్రజలు, ఎంత ఓటరిస్తారో, ఎంత నేగ్గా మాట్లాడతారో, ఎంత తెలివిగా మాట్లాడతారో, ఎంత బోకరిస్తారో, ఎంత పోట్లాడతారో, ఎంత నోరుంటే అంత నోరేసుకొని గయ్యాళి గంపల్లాగా. సహోదరుడా, సహోదరి, ఇంకా ప్రభుని ఎరిగిన తర్వాత
నీ మాట మారిందా? నీ తీరు మారిందా? ప్రభుని ఎరిగానని చెప్పుకుంటున్నావు. ఓ యవనస్తుడా, నీ పద్ధతులు మారినయా? ప్రభుని ఎరిగానని చెప్పుకుంటున్నావు. అమ్మా, నువ్వు మారావా? ఎంతవరకు మారావు? ఎంత తగ్గింపు జీవితం ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా ఆయన మనకు మాదిరిగా ఉన్నాడో తెలుసా? అతడు బాధింపబడుచు నోరు తెరవలేదు. అతడు బాధింపబడుచు నోరు తెరవలేదు. అతడు బాధింపబడుచు మేకులు కొట్టుచూ ఉన్నారు, కొరడాలతో కొట్టుచూ ఉన్నారు, కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటం, గొడ్లు ఏమండి లాగేసేసారు, గడ్డం పెరిగేస్తున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు. బాధింపబడుచు నోరు తెరవలేదు కదా యేసు ప్రభుని నమ్ముకున్నాను అంటున్నావు, మారుమనసు పొందాను అంటున్నావు, రక్షణ పొందాను అంటున్నావు, కల్లో కనపడ్డాడు అంటున్నావు, దర్శనం వచ్చింది అంటున్నావు, వాగ్దానం ఉంది అంటున్నావు. ఏమమ్మా అయ్యా, నాకు వాక్యం తెలుసు అంటున్నావు, నాకు సామెతలు తెలుసు అంటున్నావు, కీర్తనలు తెలుసు అంటున్నావు, టక్కమంట బైబిల్ తెలిసి చదువుతాను అంటున్నావు. ఏది వినయం? ఏది విధేయత? ఏది తగ్గింపు? ఏది పరిశుద్ధత? ఏది ప్రార్థన జీవితం? ఏది కన్నీటి ప్రార్థన? ఏది లోబడే విధానం? ఏది? కనుక వాళ్ళిద్దరూ అట్లాగా, మరి అసలు తల్లికి బాధ ఉంటుంది కదా. ఈ పంచాయతీ ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి. ఆ రాజుగారు సొలొమోను. ఆ సమయంలో సొలొమోను ఉన్నాడు. ఏమిటమ్మా అయ్యా, బతికున్న నా బిడ్డను తీసుకొని చచ్చిపోయిన ఆ బిడ్డను నాకు ఇచ్చి, ఏవే ఈ బిడ్డ నీ బిడ్డే అని అంటుంది అయ్యా. కానీ ఈ బిడ్డ నా బిడ్డ కాదయ్యా, బతుకున్న బిడ్డ నా బిడ్డ అయ్యా, చచ్చిపోయిన బిడ్డ ఆమె బిడ్డ అయ్యా. నిద్రపోయి ఎట్ట చంపుకుందో నేను చాలా కొంచెం మెళుకు కలిగి ఉంటానయ్యా, వేసినైనా తెలివితేటలు కలిగి జాగ్రత్తగా పెంచుకుంటున్నానయ్యా, అయ్యా 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 అని బతిలాడుతుంది. ఆమెలో అది లేదు. ఆమెలో ఆ యొక్క విధానం లేదు. గయ్యాళి గంపలాగా వచ్చిన కాడ నుంచి వాగుతూనే ఉంది. పోలీస్ స్టేషన్లో వాగితే ఊరుకుంటారా? పోలీస్ స్టేషన్లో ఇద్దరు కొట్టుకొని వెళ్ళి అక్కడ కూడా కొడితే ఊరుకుంటారా? పెటా 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 పెట్టది అతడు పోలీసు. ఇల్లు కాదు అది. కోర్టులు ఎలా పడితే అలాగా మాట్లాడటానికి లేదు. అవసరమైతే నిన్ను అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి జైల్లో పంపిస్తారు. కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ జాగ్రత్తగా మౌనంగా ఉండాలి. ఏమాత్రం రాజు దగ్గర మౌనంగా ఉంటలా, ఎలా పడితే అలా మాట ఉంది. సరే, గ్రహించాడు. నిజమైన తల్లి ఎవరో, దొంగ తల్లి ఎవరో గ్రహించాడు. గ్రహించి ఒక కత్తిసిరామన్నాడు. అమ్మా ఏనండి, మీ ఇద్దరేనండి, ఈ బిడ్డని మధ్యకి నేను కట్ చేస్తా, సగమేమో నువ్వు తీసుకో, సగమేమో ఆమె తీసుకుంటుంది అని తీర్పు తీర్చాడు. ఇక కత్తిరామని తీసుకొచ్చాడు. కత్తిక ఇంకా దగ్గర పెట్టుకున్నాడు. ఇక ఏంటి మీకు ఇష్టమేనా చెప్పండి అలాంటి. దొంగదంటదే, అయ్యా నాకు ఇష్టమే, ఎందుకంటే ఒక పిల్లోడిని చంపుకుందిగా, చంపుకున్న మనిషి ఇంకొకరిని కూడా చంపటం పెద్ద తేలికేం కాదు. ఒక పిల్లోడిని చంపుకుంది నిద్రపోయి, ఆడపిల్లోడు ఎందుకు బతుకుండాలి? ఆడిని కూడా చంపేయాలి. ఏం బుద్ధిహీనత, బుద్ధి లేని పనులు. అయ్యా అట్టే చెయ్యయ్యా, ఆమెకొక సగం నాకొక సగం ఇయ్యయ్యా,
అని అంది. అసలు తల్లి అంటుంది, అయ్యా మీకు వందనాలు అయ్యా, నా బిడ్డ ఎక్కడున్నా వాడు సజీవుడిగా ఉంటే చాలయ్యా, నా దగ్గరే ఉండక్కర్లేదయ్యా. నా బిడ్డ ఎక్కడున్నా సజీవుడిగా బతికుండి ఎక్కడో చోట కష్టపడి చక్కగా ఉంటే చాలయ్యా, ఆడి జీవితం ధన్యం అవుద్ది. ఆ పని చేయొద్దయ్యా, చిరుసాగం చేయొద్దయ్యా, చిరుసాగము చేయొద్దయ్యా అని ప్రాధేయపడి గగ్గోలు పెట్టి ఏడుతుంది. చూసారా? సొలొమోనుకి అర్థమైపోయింది ఈ ఇద్దరిలో అసలు తల్లి ఎవరో, దొంగ తల్లి ఎవరో గ్రహించేశాడు. జ్ఞాని కదా, జనులకు జ్ఞానాన్ని బోధించేవాడు కదా. జనులకు ఏం చేసేవాడు? జ్ఞానాన్ని బోధించేవాడు. తెలివి లేని వారికి, జ్ఞానం లేని వారికి, సమస్యల్లో ఉన్నవారికి, శోధనలో ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అరే ఈ దొంగదాన్ని తీసుకెళ్ళి జైల్లో వేయండిరా, ఇదిగో అసలైన తల్లి ఏడుతుందే చంపొద్దని ఆ బతుకున్న బిడ్డని ఇచ్చేసేయండి, ఆ తల్లికి ఇచ్చేయండి, ఈమెను మాత్రం జైలు వేయండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని ఎరిగినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ప్రభుని ఎరిగినప్పుడు దేవుడు నీకు తెలివితేటలు ఇస్తాడు, సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు, సమయోచితమైన తెలివితేటలు ఇస్తాడు. ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే సొలొమోనుకి ఇచ్చినటువంటి, చూడండి యెహెజ్కేలు 16:14, యెహెజ్కేలు 16:14లో సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి చెప్పుకుంటారు. కొన్ని సందర్భాల్లో తల్లి ఎలాంటి ప్రవర్తనతో ఉంటుందో బిడ్డ కూడా అలాంటి ప్రవర్తనే. తండ్రి ఎలాగా ఏ ప్రవర్తనతో ఉంటాడో బిడ్డ కూడా అలాంటి ప్రవర్తనే. రేరు ఎక్కడో ఉంటారు తల్లిదండ్రులు. లోకంలో జీవిస్తూ ఉన్న బిడ్డలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎక్కడో వాళ్ళు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే సామెతలు చెప్పువారు. చూడండి యెహెజ్కేలుగా ప్రవక్త ఎంత చక్కటి మాటలు రాస్తున్నాడు. కనుక అంటే ఇశ్రాయేలీయులారా, పెద్దలైన వారులారా, తల్లిదండ్రులైన వారులారా, మీరు జాగ్రత్తగా ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించి నడుచుకున్నట్లయితే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు నడుచుకున్నట్లయితే మీ పిల్లలు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తారు. మీరే నడవకపోతే వాళ్ళు కూడా నడవరు. మీరు అబద్ధాలు ఆడితే పిల్లలు అబద్ధాలు ఆడతారు, మీరు సినిమాలు చూస్తే పిల్లలు సినిమాలు చూస్తారు, మీరు పోట్లాడితే పిల్లలు కూడా పోట్లాడతారు, మీరు ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థన చేస్తారు, మీరు గుడికి వెళ్తే వాళ్ళు గుడికి వెళ్తారు. అది సింపుల్. క్రమాన్ని నేర్చుకో. ఓ తమ్ముడా, ఓ చెల్లి,
దేవుని మాటలను నేను ముగింపులోకి తీసుకొస్తున్నాను. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తావా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు కనుక దావీదు మంచి భక్తి కలిగినటువంటి సొలొమోను కుమారుడిగా దేవుడు దావీదుకి ఇచ్చాడు. తండ్రి ఎటువాడో బిడ్డ అంతకంటే ఇంకా ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. చివరిలో కొంచెం తప్పిపోయినా సరే మధ్యలో మరలా చివరిలో దేవుడు ఏం చేశాడో అతన్ని గ్రహింపించి సూర్యుని క్రింద సమస్తం వ్యర్థం అని చెప్పినాడు. చివరిలో ఏం చెప్పినాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవునికి విధి. సరే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవునికి విధి. చూడండి, ప్రసంగి గ్రంథము 12:13. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొనుచు ఉండవలను. మానవ కోటికి ఇదియే విధి. చూసారా, చివరాఖరికి భక్తే మానవునికి క్షేమము. దైవభక్తి ఇప్పుడును రాబోయే కాలానికి కూడా అది ఎంతో ఆశీర్వాదకరమని తిమోతి పత్రికలో పౌలు గారు సెలవిస్తూ ఉంటారు. నా నిజమైన కుమారుడా తిమోతి అంత మెచ్చుకుంటున్నాడు. ఓ సోదరుడా, సోదరి, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తావా? మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటే దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. సొలొమోనులాగా నీ బిడ్డలను పెంచుకో. దావీదులాగా నీవు ఉండు. దావీదు లాంటి భక్తి నీవు కలిగి ఉండాలి. అట్లాంటప్పుడు సొలొమోను లాంటి బిడ్డలను దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుంది, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మానవులమైన మా జీవితాల్లో ప్రభా, మా బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా వాక్య ప్రకారంగా దేవా అడుగులు వేస్తూ ముందుకు సాగటానికి సహాయం చేయండి అయ్యా. విస్తరింపచేయండి అయ్యా, ఫలింపచేయండి అయ్యా. ఈ నా వాక్యాలు ప్రభా, చెప్పిన మాటలు మా హృదయాల్లో ఫలించేటట్లుగా ఉండాలి ప్రభా. అయ్యా, సైతానుని ఎత్తుకుపోకుండా చేయండి అయ్యా. అయ్యా, మీరే మా ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించండి, సహాయం చేయండి అయ్యా. సేవను కట్టయ్యా. అయ్యా, ఎంతమంది అయితే వినుచున్నారో అందరికీ దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను చేయండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ దేవా, సొలొమోను ఎలాగనున్నాయనా అయ్యా వాక్యానుసారంగా జీవించినాడు. మేము కూడా అలాగే నాయన జ్ఞానం కలిగి సామెతలకు చదువుచు ఆ జ్ఞానంతో బ్రతికే భాగ్యము మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో దేవుడే మన ప్రతి అవసరం తీర్చి సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక.